నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి 4 మృతి చెందారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ను అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? రమ్య, అదే నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదీ తీరం దగ్గర 4 యువకులు గోదావరిలో గల్లంతు కావడం ఒక తీవ్ర వేదనకు గురి చేసింది. రాజస్థాన్ కు చెందిన కొంత కుటుంబాలు గత కొంతకాలంగా హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో నివాసం ఉంటూ ఈ రోజు ఉదయం వాళ్ళు అమ్మవారి దర్శనం కోసం దాదాపు 20 మంది సభ్యులతో కూడిన బృందం బాసరకు వచ్చింది. అమ్మవారి దర్శనం చేసుకోవాల్సి ఉంది. కానీ సంప్రదాయ రీతిలో ఆనవాయితీగా ఆ అమ్మవారి దర్శనం కంటే ముందే భక్తులంతా గోదావరికి వెళ్తారు. గోదావరిలో పుణ్య స్నానం చేసుకుని తర్వాత అక్కడ వేరే పిండ ప్రధానాలు అయితే అట్లాంటివి లేదా వేరే అయితే అమ్మవారికి గోదావరి నది తల్లికి హారతి ఇచ్చిన తర్వాత సరస్వతి మాతను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అట్లాగే రాజస్థాన్ కు చెందిన ఇప్పుడు హైదరాబాద్ చింతల్లో ఉంటున్న ఈ కుటుంబం కూడా అమ్మవారి దర్శనం కంటే ముందు గోదావరి నది తీరానికి వెళ్లారు స్నానానికి కోసం అని చెప్పి. అక్కడ కుటుంబ సభ్యులు దాదాపు 20 మంది ఉన్నారు. వీళ్ళంతా అక్కడ ప్రశాంతమైన వాతావరణం, గోదావరి నదిని ప్రవహిస్తున్న నదిని చూసి కొంచెం వాతావరణకు ముగ్ధులయ్యారు. అందులో భాగంగానే ఈ కొంత యువకులు కూడా స్నానం చేయడానికి లోపలికి వెళ్లారు. అయితే కొత్త వాళ్ళు అక్కడ గోదావరి ఇటీవల కురిసిన వర్షంతో కొంత లోతు కూడా పెరిగింది, వర్షం ప్రభావం కూడా పెరిగింది. ఇందులో 4 యువకులు లోపలికి వెళ్లడంతో ఒక్కసారి గల్లంతయ్యారు. వాళ్ళంతా ఈ సంఘటన చూసి కుటుంబ సభ్యులే ఆహాకారాలు ఆర్తనాదాలతో వేడుకోలుతుంటే స్థానికులు అట్లాగే కొంతమంది స్థానికంగా ఉండే ఈతగాళ్ళు కూడా లోపలికి వెళ్లి వాళ్ళని యువకుల్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రాథమికంగా వినోద్, రుతిక్, మదన్, రాకేష్ అనే 4 వీళ్లకు మృతి చెందేదు అయితే బయటకు తీశారు. వీళ్ళని ఇప్పుడు వీళ్ళందరూ ఇలా పేర్లు అయితే ప్రాథమికంగా మదన్, వినోద్, రుతిక్, రాకేష్ గా గుర్తించారు. కానీ పూర్తి స్థాయిలో గుర్తించాల్సి ఉంది. బాసర పోలీసులు కొంత ఇప్పుడు రంగంలోకి దిగారు. వీళ్ళందరికి సంబంధించిన వివరాలు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. మొత్తం మీద సరస్వతి నమస్తుభ్యమని పల్లవించాల్సిన ఒకట శ్లోకంకు బదులు ఇప్పుడు శోకం నెలకొంది అక్కడ. వీళ్ళందరికన్నా హాహాకారం ఉన్నది ఘటన. అంటే సహజంగానైతే బాసర దగ్గర 1-2 గల్లంతు కావడం లేదా నది ప్రవాహం పెరిగినప్పుడు కిల్లెకొట్టు గల్లంతు కావడం కూడా సహజంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏకంగా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 4 గల్లంతు కావడం మొత్తం తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా ఇక్కడ నియోజకవర్గ పరిధిలోని వాళ్ళే కాకుండా అక్కడ మిగతా అందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా గోదావరి ఘాట్ల దగ్గర రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ ఉంది. కానీ అక్కడ ఉన్న స్థానిక నియోజకవర్గ నాయకులు అయితేనేమి మిగతా నాయకులు కానీ లేదా అట్లాగే బాసర ఆలయ అధికార యంత్రాంగం కూడా కొంత అంటిముట్టనట్టు వ్యవహరిస్తుందనే ఆరోపణ కూడా ఉంది. రమ్య, ప్రస్తుతం ఏంటి 4 చనిపోయిన తర్వాత కూడా దీని తీవ్రత మరింత పెరిగింది. ఒక అమ్మవారిని పూజించుకొని దర్శనం చేసుకొని ఆనందంగా మొక్కులు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్లాల్సిన ఓ కుటుంబంలో 4 విగత జీవులు కావడం కొంచెం శోకానికి దారి తీస్తుంది. ప్రస్తుతం పోలీసులు వీళ్ళ మృతదేహాలను తీసుకెళ్లి బైన్స్ ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుంది. బైన్స్ హాస్పిటల్ లేదంటే మా నిజామాబాద్ సమీపంలో నిజామాబాద్ ఆసుపత్రికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇది నిర్మల్ జిల్లా పరిధికి వస్తుంది కాబట్టి బైన్సాలకే ఉన్నది. అయితే ఈ 4 కాకుండా మరొకరు కూడా ఉన్నట్టుగా అనుమానిస్తుందని పూర్తి వివరాలు వెల్లడి కావాల్సింది. మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం ఈ కుటుంబానికి ఓదార్పు ఇచ్చేందుకు పోలీస్ యంత్రాంగం అటు మిగతా స్థానికులు కొంత ఓదార్పు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. రమ్య, ధన్యవాదాలు మణికేశ్వర్.